హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డెంగ్యూ జ్వరం గురించి మాట్లాడుకుందాం. డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి. దోమల వల్ల కలిగే వ్యాధి. ఈ డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది జనరల్‌గా డెంగ్యూ ఫీవర్ అనేది మనకి ఇడిస్ ఈజిప్టి అనే దోమకాటు వలన వస్తుంది. ఇడిస్ ఈజిప్టి అనే దోమకాటు వలన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో రక్త కణాలు ప్లేట్లెట్స్ వచ్చేసి 1,50,000 నుండి 1.5 టు 4 lakhs 1,50,000 నుండి 4 లక్షల వరకు ఉంటాయి ఆరోగ్యకరమైన వ్యక్తులు. అయితే కొన్నిసార్లు డెంగ్యూ జ్వరం సమయంలో ఈ ప్లేట్లెట్స్ అనేది 50,000 కంటే తక్కువ, 50,000 కంటే తక్కువకి పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి డెంగ్యూ లక్షణాలు అనేవి దోమ కుట్టిన తర్వాత 2 నుండి 7 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ అనేవి 7 నుంచి 14 రోజుల వరకు ఉంటాయి. మనకి ఇలాంటి టైంలో అనెజైటిక్స్, ఆస్పిరిన్ ఉపయోగించకూడదు. డెంగ్యూ జ్వరం టైంలో డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా మొదటిది వచ్చేసి అధిక జ్వరం, తీవ్రమైన జ్వరం ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్ 105 to 108 degrees ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తీవ్రమైన తలనొప్పి, ఫ్రాంటల్ హెడేక్, మనకి తల ముందు భాగంలో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది డెంగ్యూ ఫీవర్ ఉంటే. ఇంకా మనకి నీరసం, అలసట, వీక్నెస్, ఫెటిగ్యూ అంటారు. బాడీ అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ఆకలి తగ్గిపోవడం, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలిగా అనిపించకపోవడం, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనిపించకపోవడం అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కళ్ళ వెనుక నొప్పి, ఇంకా కంటి నొప్పి, ఐస్ బ్యాక్ సైడ్, ఇంకా ఐ పెయిన్, దీనిని మనకి రెట్రో ఆర్బిటల్ ఐ పెయిన్ అంటారు. ఇంకా మనకి నజియా, వామిటింగ్స్, కొందరిలో ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో బీపీ అనేది తగ్గుతుంది. ఇంకా బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొందరిలో అయితే శరీరం పైన ర్యాషెస్ అవుతూ ఉంటాయి, ఎర్రగా దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇంకా మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే మనకి ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ టైంలో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి లో ప్లేట్లెట్ కౌంట్, ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. మనకి ఇవే కాకుండా ఇవి నార్మల్. తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు ఏంటో చూద్దాం. ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ముక్కు నుండి రక్తం రావడం, నోస్ నుంచి బ్లడ్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్, మనకి పొత్తి కడుపులో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది సివియర్ డెంగ్యూ సిమ్టమ్స్. ఇంకా వామిటింగ్స్ అనేవి కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డెంగ్యూ టెస్ట్, మనకు డెంగ్యూ వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసే టెస్టులు NS1 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ఎలిసా టెస్ట్, IgM యాంటీబాడీస్ టెస్ట్, ఇంకా RT-PCR ఉంటుంది, CVP ఉంటుంది. డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెంగ్యూ ఎక్కువగా దోమల వల్ల వస్తుంది కాబట్టి ముందుగా మనం చుట్టూ దోమలు అనేవి లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ మెయిన్ మస్కిటోస్ వల్ల కాబట్టి మస్కిటోస్ రాకుండా మస్కిటో రిపలెంట్స్, ఫ్యాబ్రిక్ రోలాన్స్, మస్కిటో స్ప్రేస్, మస్కిటో క్రీమ్స్, మస్కిటో జెల్స్ ఉంటాయి, మస్కిటో వ్యాపోరైజర్స్ కూడా ఉంటాయి, ఆల్ అవుట్స్, ఇంకా మస్కిటో నెట్స్, ఇవన్నీ ఉపయోగించడం వల్ల మనం దోమల నుండి దూరంగా ఉండవచ్చు. ఇంకా మన చుట్టూ ఉండే పరిసరాలు, ఇల్లు చుట్టుపక్కల నీట్గా ఉంచుకోవాలి. ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్, జ్యూసెస్ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, ఇంకా విటమిన్ సి అధికంగా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. పపాయ ఆకు రసం, పపాయ లీఫ్ జ్యూస్, పపాయ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కూడా మనకి డెంగ్యూ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నేను మీ రాణిరెడ్డి ఫార్మసిస్ట్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.